హాయ్ అండి. ఇంట్లో తాళాలు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అంటే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మన ఛానల్లో చాలా చాలా కొత్త టిప్స్ అయితే మరి ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీ ప్రాసెస్లో మరి మన అందరికీ యూజ్ అయ్యే అందరికీ ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు మనం ఒక్కొక్కసారి పనిలో ఉన్నప్పుడు ఇలాగా పొంగిపోతాయి అని మనకు డౌట్గా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఇలా పాలు ఎప్పటికీ పొంగిపోకుండా అలానే ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒకవేళ మర్చిపోయినా కూడా మనకి పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయి. ఇలా పాలు గిన్నె పైన ఒక బరువు లాంటి గెరిటి కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, బరువుగా ఉన్నటువంటి గెరిటిని ఈ విధంగా పెట్టేస్తే చక్కగా మనకి పాలు అనేవి పొంగిపోకుండా అందులోనే మరుగుతూ ఉంటాయండి. సో మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు సిమ్లో ఈ విధంగా మంటని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా గెరిటిని పైన పెట్టేసామనుకోండి, పైకి పొంగిపోకుండా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. మనం కొంచెం లేట్ అయ్యి మర్చిపోయాము అనుకున్నప్పుడు కూడా మనకి పాలు అనేవి పొంగిపోకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. త్రాగుడుతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు త్రాగుడు మీద ఎరత చెందుతుందనమాట. సో వాళ్ళకి ఏదో టైంలో ఈ విధంగా కొద్దిగా ఒక అర టీ స్పూన్ వాము, అలానే ఒక చిటికుడు సాల్ట్ తీసుకుని ఇలా అరచేతిలో వేసుకుని రాప్ చేసి ఈ విధంగా ఉదయం సాయంత్రం ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, త్రాగుడు మీద వాళ్ళకి విరక్తి కలుగుతుందనమాట. ఇంకా తాగుదాము అనే ఆలోచన కూడా ఉండదండి. సో త్రాగుడితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలా ట్రై చేయండి. అలానే మనకి ఎక్కువగా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ లేదంటే కడుపులో అజీర్తి చేసి బాగా మోషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు తీసుకుంటే చాలండి. సాల్ట్ ఈ విధంగా అరచేతిలో వేసేసుకుని రఫ్ చేసుకుని బొగ్గను పెట్టేసుకుని ఆ ఓటా మిశ్రమాన్ని మింగుతూ ఉంటే మనకి చక్కగా 1 అవర్ లోపలనే స్టమక్ పెయిన్ తగ్గుతుంది. అలానే అజీర్తితో మోషన్స్ అవుతూ ఉంటాయి కదండి, అవి కూడా తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. అందరికీ కూడా మరి ఆడవాళ్ళందరికీ కూడా నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం కదండి. ఎక్కువగా ఖాళీ టైంలో వేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా నాకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా చూడండి. నేను ఇలా వేసుకుంటుంటే ఫింగర్స్కి టచ్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా నేను ఇలా అయితే ట్రై చేశానండి. నేను ట్రై చేసిన టిప్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఏమీ లేదండి, మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇలా ఒక ఫింగర్కి టచ్ అవ్వకుండా ఉండాలంటే ఒక ఎల్లుల్లిపాయని ఇలాగ ఫింగర్స్ మధ్యలో పెట్టేసి నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, ఒక ఫింగర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఇలా నెయిల్ పాలిష్ కూడా అంటకుండా ఉంటుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా మీరు ఎల్లుల్లిపాయ ప్లేస్లో కొద్దిగా కాటన్ చూసుకొని కాటన్ ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా కూడా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. ట్రై చేయండి. నాకైతే చిన్న ఆలోచన అయితే వచ్చిందండి, ఇంకా మీకు కూడా షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు మనం వెంటనే ఆరిపోవాలని ఏదన్నా ఆడవుల్లో ఏదన్నా పట్టుకుంటూ ఉంటాం కదండి, ఏదన్నా పని చేయడానికి కానీ ఏదైనా గిన్నెలు పట్టుకున్నా కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది వేరే వాటికి అంటుకుంటూ ఉంటుంది. మనకి వెంటనే డ్రై అయిపోవాలి, మనకు అంటుకోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఆ వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ వాటర్లో ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకుని వెంటనే ఇలా అనుకుంటే చాలండి, మనకి ఆ నెయిల్ పాలిష్ అనేది అంటకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇలా ఐస్ వాటర్లో డిప్ చేసామనుకోండి ఇలా ఫింగర్స్ మనకి ఆ నెయిల్ పాలిష్ అనేది అంటకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. మన ఇంట్లో బాగా ఎంత క్లీన్ చేసినా కూడా కిచెన్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. బల్లులు బొద్దింకలకి మనం ఎన్ని యూజ్ చేసినా కూడా అస్సలు ఫలితం లేకపోవచ్చు, కానీ మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు, ఫలితం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం ఒక బెల్లం తీసుకొని ఆ పౌడర్ని చిదిమేసుకొని ఇలా వేసేసుకోవాలి ఆ బౌల్లో. తర్వాత ఒక అరమూత డెటాల్ వేసుకోవాలి. అలానే విమ్ లిక్విడ్ కానీ సోప్ లిక్విడ్ కానీ ఏదైనా పర్లేదండి. ఇలా నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ తీసుకున్నాను.
కొంచెం కర్పూరం బెల్లం తీసుకుని పౌడర్లాగా చిదిమేసుకుని అందులో వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డెటాల్ కూడా వేసానండి. మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఈ 4 వేసేసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలండి. మరీ హాట్ వాటర్ కాదు, కొద్దిగా గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా పోసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా మిక్సింగ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో, మనం యూజ్ చేయని స్ప్రే బాటిల్స్ అయితే చాలానే ఉంటాయి. సో లేకపోయినా కూడా ఒక చిన్న బాటిల్ తీసుకొని దానిలో పోసేసుకుని ఆ క్యాప్కి హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా స్ప్రే చేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా నేను ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకుంటున్నాను. ఇది చక్కగా మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలన్నా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడైతే మరి ఎక్కువగా బల్లులు బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్లో ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం కూడా లిక్విడ్ అందులో వేసేసుకున్నాను. ఇలా మనకి నైట్ టైంలో భోజనం వచ్చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర లైట్ వెలుతురికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, చక్కగా వర్క్ అవుతుంది. ఇదే లిక్విడ్ పెట్టి మనం చక్కగా క్లీన్ చేసామనుకోండి, గ్యాస్ స్టవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ లేదంటే మనకి విండోస్ దగ్గర కానీ ఇదే లిక్విడ్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్ దగ్గర కానీ అలాగే మనకి విండోస్ దగ్గరికి కానీ రాకుండా ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరిగే ప్లేస్ కాబట్టి అక్కడికి ఎక్కువగా నీచు స్మెల్కి వస్తూ ఉంటాయండి, అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మనం నైట్ టైంలో ఈ విధంగా స్ప్రే చేస్తే వీటి ఘాట్ స్మెల్కి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. అలానే ఆ లిక్విడ్ పెట్టి మనకి క్లీనింగ్ పర్పస్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. క్లీనింగ్గా చక్కగా క్లీన్ అవుతుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే మనకి బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా పడితే అలా చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియక ఇలా అరిచేతుల మీద పెన్ని గీతలు గీసుకుంటూ వస్తూ ఉంటారు. సో మనం ఎక్కువగా కంగారు పడిపోయి వాళ్ళని తిడుతూ ఉంటాము. సో ఎంత కంగారు ఏమీ పడకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా పెన్ని గీతలు త్వరగా పోవాలంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా పెన్ని గీతల పైన అప్లై చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో ఈ విధంగా తాళాలు అయితే ఉంటాయి కదండి. ఒక్కోసారి మనం తాళాలు వేసేటప్పుడు తీసేటప్పుడు స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అది త్వరగా తిరగదు, అటు ఇటు తిరగదు, స్టక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా తాళాలు మనకి వెంటనే చక్కగా స్టక్ అయిపోయినటువంటి తాళాలను కూడా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా, ఇలా తాళం మనం తిప్పినప్పుడు స్టక్ అయిపోయి అటు ఇటు తిరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ విధంగా మనం ఇలా గెరిటి ఉంటుంది కదండి, ఒక జాలి గెరిటి తీసుకొని ఈ విధంగా తాళాన్ని దానిపైన పెట్టేసి కొద్దిగా హీట్ చేసుకోవాలండి. కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హీట్ చేసుకున్న తర్వాత తాళం పెట్టేసి ఇలా అలా తిప్పామనుకోండి, స్టక్ అయిపోయినటువంటి తాళాలు కూడా చక్కగా ఫ్రీగా తిరుగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన పని కూడా ఈజీగా అయిపోతుంది. మనం బయటికి వెళ్ళి రిపేర్ చేసుకునే పని లేకుండా ఇంట్లో ఈజీగా మన తాళను అయితే ఇలా స్టక్ అయిపోయినటువంటి తాళాలను ఈజీగా ఇలా అయితే రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా వేడి చేసినా రాలేదు అనుకోండి, కొద్దిగా కొబ్బరి నూనె ఆ హోల్స్ దగ్గర వేసేసామనుకోండి, చక్కగా ఫ్రీ అయిపోతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీరు ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి అన్ని టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటే తప్పకుండా ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నదనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.